హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నేను లాస్యా గారిని కలిశాననేసి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా. దాని కంటిన్యూషనే ఇది వచ్చేసి ఈ బ్లాగ్లో వచ్చేసి లాస్యా గారికి టీసీఎస్ ఉంది కదా, ది కార్డ్ సెట్స్ స్టూడియో అనేసి. అది ఎగ్జిబిషన్ అయితే అక్కడక్కడ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన వీడియో అనమాట. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. లాస్యా గారితో నేను ఎలా మాట్లాడాను, లాస్యా గారి ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంక ఇది మా యానివర్సరీ రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఈ క్లిప్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, సో అందుకే ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని గుడికి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇంకా టిఫిన్స్ చేసి ఇచ్చాను. వాళ్ళు తింటున్నారు. ఇంకా నేను ఆ రోజు ఫాస్టింగ్, మా మ్యారేజ్ డే రోజు ఏకాదశి తిథి రావడం వల్ల నేను ఫాస్టింగ్ ఉన్నాను. నేనైతే ఇంకా టిఫిన్ ఇలాంటివి ఏమీ చేయలేదు. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాము. చెప్పాను మహా ఉజ్జయిని అనేసి గుడికి వెళ్ళాము. ఈ గుడి బ్లాగ్ కూడా మీకు నేను నా వీడియోలో షేర్ చేశాను. మొత్తం ఫుల్ వీడియో అయితే ఎవరిని చూడకుండా చూసేయండి వీడియోని. దీని తర్వాత గుడి చూసుకొని దీని తర్వాత ఇంటికి వచ్చేద్దాము, లేదంటే బయట ఏదైనా టిఫిన్ పిల్లలకు పెట్టిద్దామా అనే ప్లాన్ ఉన్నది. బట్ కాకపోతే ఏంటి అంటే పక్కనే లాస్యా గారిది ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిసిందండి నాకు. అంటే దారిలో పోతూ ఉన్నాను, అది కనిపించిందనమాట. అది అంతకుముందే ఇన్స్టాలో చూశాననమాట. రివర్ బే ఆహ్వానం లైక్ ఫంక్షన్ హాలు అనేసి. అది పక్కనే ఉంది, గుడి పక్కనే. సో అందుకనేసి ఇంకా మా వారిని అయితే తీసుకొని రమ్మని చెప్పానమాట. కనీసం లాస్యా గారినైనా కలిసినట్టుంటుంది మోహన్, మన కడప మన రామ. సో అనేసి మా వారితో ఇలా కూడా కాకా పట్టేసి రాత్రికి అయితే తీసుకెళ్ళాను. బట్ ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ పెట్టారండి. అంటే పర్ పర్సన్ 50 రూపీస్, ఎంతమంది 100 రూపీస్. కాకపోతే నాకేమనిపించింది అంటే లాస్ట్ ఫోటో దిగడానికి నాకు అనిపించింది. సరే బట్ డ్రెస్సెస్ అయితే కూడా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ మంచిగా ప్రైజెస్ బాగానే ఉన్నాయి. కానీ బట్ నేనైతే ఏమీ తీసుకోలేదని నిజం చెప్తున్నాను. మ్యాక్సిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నేను చూసిన వాటికైతే కనుక 1000 దగ్గర అయితే స్టార్ట్ అయ్యాయి. 1000 నుంచి 2000, 3000 వరకు కూడా ఉన్నాయి. బట్ ఓకే, బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. కొనాలి అనుకుంటే వర్తబులే అనొచ్చు. నన్నైతే ఫ్రాక్ అయితే చూశాను కానీ బట్ ఎందుకో ఏమో వద్దులే, మా వారు వండుకొని ఏమో వద్దులే అన్నారు. సరే అనేసి నేను ఏం కొనలేదు. ఇంకా ఇలా డ్రెస్సెస్ అయితే మొత్తం పెట్టారు. అలాగే స్టాల్స్ పెట్టారు. జ్యువెలరీ, హ్యాండ్మేడ్ శారీస్ అండ్ పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి అన్ని A to Z స్టాల్స్ అయితే పెట్టారనమాట. స్నాక్స్, హోమ్మేడ్ స్నాక్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్టాల్స్ ఇవన్నీ పెట్టారు. నేనైతే కనుక ఫస్ట్ వెళ్ళగానే మొత్తం డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూశానమాట. చూద్దాం, ఏమైనా నచ్చితే తీసుకుందాం, లేదు అంటే లేదు. అసలు నేను డ్రెస్సులు కొనడానికని ఏం లేదబ్బా, లాస్ట్ ఎక్కడ కలవడానికే వెళ్ళాను, నిజం చెప్తున్నాను. కలవడానికి ఏం లేదు. కలవడానికి వెళ్ళేసి మాట్లాడి ఒక ఫోటో తీసి వీడియో తీసుకొని వచ్చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ నాకు బాగా అట్రాక్టివ్గా కనిపించింది ఏదన్నా ఉంది అంటే కనుక మ్యాగ్నెటిక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్స్ ఉంటాయి కదండి, అవి లైవ్లో మనకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట. మన ఫోటో సెండ్ చేస్తే ఫర్ ఇంత అని ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్స్కి ఎంత అంటే కీ చైన్స్, ఆల్బమ్స్, చిన్న చిన్న ఆల్బమ్స్, చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఇలా చేసి లైవ్లో ఇస్తున్నారనమాట. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే చేసి ఇస్తున్నారు అక్కడ. ఇది చాలా బాగా అనిపించిందండి. అన్నిట్లో కల్లా ఇదే బిజీగా ఉంది అక్కడైతే కనుక చెప్పాలంటే. స్టాల్ అయితే కనుక నేను కూడా ఆ రోజు పెళ్లి రోజు కాబట్టి గుర్తుగా ఉంటుందనేసి మా వారిని కాకా పట్టేసి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అదైతే తీర్చుకున్నాను. ఇంకా గుళ్ళో దిగాను కదా ఫొటోస్, గుర్తుగానే ఉంటుందిలే అనేసి. ఎందుకని ఫస్ట్ ఎందుకు ఇవన్నీ అవసరం, ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నావు అనడమేమో. సరే అబ్బా పెళ్లి రోజు కదా కొంచెం గుర్తుగా ఉంటుందనేసి కొంచెం మాట చెప్పేసరికి ఏమో సర్లే తీసుకో అన్నాడు. మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ వచ్చేసి 120 రూపీస్ ఏం తీసుకున్నారు నాకు. అది షార్ట్లో అప్లోడ్ చేస్తానులేండి మీకు. బట్ ఫుల్ వీడియో తీయలేదు. షార్ట్లో అయితే కొన్ని ఎక్కువ షార్ట్సే తీసాను. షార్ట్స్ కూడా ఉన్నాయి, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే కనుక హ్యాండ్మేడ్ ఇవి ఉంటాయి కదా, బ్లౌజ్ పీసెస్, స్టిచ్చింగు, ప్రింటింగు, శారీస్ ఇలాంటివి ఇవి కూడా ఎక్స్పో పెట్టారు. జ్యువెలరీ ఎక్స్పో పెట్టారు. ఇంకా బాగా నాకు అట్రాక్టివ్గా అనిపించిన ఇంకొక స్టాల్ ఏంటి అంటే కనుక బ్రాస్ ఐటమ్స్ అండి. అంటే దేవునికి సంబంధించినవి అనమాట. చాలా బాగున్నాయండి. చిన్న చిన్న తులసి ఉంటాయి కదా చెట్లు, తులసి చెట్టు, చిన్న చిన్న విగ్రహాలు. అంటే మనం ఎక్కువ పొడవున్న విగ్రహాలు కాకుండా మనం బొటన్ వేలంత విగ్రహాలు పెట్టుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు కదా, అవైతే కానీ ఇక్కడ A to Z అన్ని విగ్రహాలు ఉన్నాయండి. ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే
నాకేమో కాస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. ఇంక నేను ఏమి కొనలేదబ్బా! నిజం చెప్పాలంటే నేనేమి కొనలేదబ్బా! ఇది జరిగిన విషయం అయితే గిన. ఎళ్ళాను, లాస్య గారిని కలిసాను, ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను, మంచిగా మాట్లాడారు. ఇక్కడేం అంటే మాది కడపే అక్క అనేసి మాట్లాడానా, మరి కడప అయితే ఇక్కడేం చేస్తున్నావని అడిగారు. అంటే మా జాబ్ పరంగా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాము అక్క అంటే, అవునా! చాలా బావున్నారు అనేసి మంచిగా మాట్లాడారబ్బా! అంటే టీవీలో కంటే రియల్‌గానే మంచిగా కలిసిపోయి మాట్లాడుతున్నారు అనిపించింది నన్నడిగితే గిన. ప్రతి ఒక్కరికి ఫోటోలు, వీడియోస్‌లు అన్నీ ఇస్తూ ఉన్నారు. బిజీగా ఉన్నారు ఫోటో తీయడంలో చెప్పాలి అంటే గిన. ఇంక నేనైతే గిన మొత్తం మరీ ఎక్కువ కవర్ ఏం చేయలేదు. ఒక 5-6 వీడియోస్ అయితే తీసేసుకున్నాను. ఇంక వచ్చేసాను. అప్పటికి లేట్ అయిపోయింది నాకి. పిల్లలకి ఆకలి అంటున్నారు. టైం వచ్చేసి 8 అయితుంది. సో, అందుకనేసి ఇంకా ఫాస్ట్‌గా అయితే వచ్చేసాము. వస్తూ వస్తూ దారిలో మంచి ఏమంటారు ఫేమస్ ఉన్న స్వీట్స్ కూడా తీసుకున్నానండి. బట్ ఆడ వీడియో తీసుకోవడం మర్చిపోయాను కంగారులో. అవి షార్ట్‌లో ఇంటికొచ్చిన తర్వాత వీడియో తీసుకున్నాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను. మా యానివర్సరీ, లాస్య అక్క గారి ఎగ్జిబిషను ఇలా అయితే అయిపోయాయండి. సో, ఎంతమంది ఇది కార్డ్ సెట్స్‌లో డ్రెస్సులు కొన్నారని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డ్రెస్సులయితే చాలా బాగున్నాయి అబ్బా! క్వాలిటీ వైస్‌గా అయితే గనక చెప్తున్నాను. చాలా బాగున్నాయి. బట్ నేనేం కొనలేదు. ఇదేనండి. ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అబ్బా! వీడియోస్ పుషప్ అయితాయి. చాలామంది లైక్ చేయడం లేదు. చూసేసి ఎళ్ళిపోతున్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.